హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. టుడే మనకి సాయి లైఫ్ సైన్స్లో వాల్కన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మనకి జా ఫిబ్రవరి 2న డిప్లొమా బీటెక్ మెకానికల్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఉన్నాయి. మనకి ఆ ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయి అనేది టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే ప్రతిరోజు డైలీగా లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మన వెబ్సైట్లో, మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అనేది జరుగుతుంది. మీరు అవి చూసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సాయి లైఫ్ సైన్స్లో ఫిబ్రవరి 2న మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 2 PM వరకు జరుగుతాయి అన్నమాట. ఈ వెన్యూ ఇచ్చారు సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్, ఎస్ఎల్ఎన్ టర్మినస్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణలో. కాంటాక్ట్ నెంబర్ పర్సన్ వచ్చేసి మణికంఠ. వీళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఈ అడ్రస్కి వెళ్తే, హైదరాబాద్ అడ్రస్కి. తర్వాత పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మెకానికల్. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వేస్తారంటే మెకానికల్, యూటిలిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లలో ఇస్తారన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 9 years ఎక్స్పీరియన్స్, రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో మనకి చేసేది ఉండాలన్నమాట. 2 to 9 years మనకి ఏపీఐ ఫార్మాలో ప్లాంట్స్లలో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారంటే బేదరు, కర్ణాటక. క్వాలిఫికేషన్ వచ్చేసి వీటికి మనకి ఈ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్కి డిప్లొమా బీటెక్ ఇన్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. మనకి మెకానికల్, యూటిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ డిపార్ట్మెంట్లలో మనకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ యూటిలిటీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, మెకానికల్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్. వీటిలలో మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఈ రెస్పాన్సిబిలిటీ తగ్గట్టు మనకి ఈ జాబ్కి మనం అర్హులు అనమాట. స్కిల్స్ ఏ ఉండాలంటే మెకానికల్ మెయింటెనెన్స్కి బ్రేక్ డౌన్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ స్కిల్స్ మనకి మెకానికల్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. యూటిలిటీ ఆపరేషన్స్ వాళ్ళు హెచ్విఏసి అండ్ యూటిలిటీ హ్యాండ్లింగ్ చేసి ఉండాలి. ఆటోమేషన్ నాలెడ్జ్ పిఎల్సి, తర్వాత స్కాడా అండ్ రిలేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ గురించి తెలిసి ఉండాలి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వచ్చి ఆపరేషన్స్ ఇన్ ఏపీఐ ఫార్మా స్టెప్అప్స్. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వల్ల ఆపరేషన్స్ ఇన్ ఏపీఐ ఫార్మాలో స్టెప్అప్స్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా ఆర్ బీటెక్, బీఈ ఇన్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇలాగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడిగారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీరు సాయి లైఫ్ సైన్స్లో ఇంటర్వ్యూలు చూసి అటెండ్ అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.